ప్రభువునందు ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీ కొరకు, మీ కుటుంబముల కొరకు ప్రార్థిస్తున్నాను. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఈ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను గురించి విందాం. శ్రద్ధగా వినండి. ప్రత్యేకంగా ఈ అధ్యాయంలో పేతురు సంఘ నాయకులు, కాపరుల బాధ్యతలను గురించి హెచ్చరిక చేస్తూ రాస్తున్నాడు. తనను తాను పెద్దలతో ఏకీభవింప చేసుకొనుచు తోటి పెద్దను అని సంబోధించుకొనుచున్నాడు. క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిగాను బయలుపరచబడబోవు మహిమతో పాలువాడనని పరిచయం చేసుకుంటున్నాడు. యేసుక్రీస్తు శ్రమలను ప్రత్యక్షంగా చూచిన వ్యక్తి పేతురు. ప్రభు మహిమతో వచ్చినప్పుడు ఆయన మహిమలో పాలువాడను కాగలనని దృఢంగా విశ్వసించుచున్నాడు. ఆయన సంఘములోని పెద్దలకు కొన్ని హెచ్చరికలు చేశాడు. దేవుని మందను సరైన రీతిగా పై విచారణ చేయవలెనని హెచ్చరించుచున్నాడు. సంఘము దేవుని మంద, అనగా దేవుని గొర్రెలు. ఆ గొర్రెలను కాచే బాధ్యత పెద్దలకు, నాయకులకు అప్పగించాడు. వారు మందకు మాదిరిగా ఉండాలి, అనగా బలిమి చేత కాకుండా, దుర్లభాపేక్షతో కాక, దేవుని చిత్త ప్రకారమున ఇష్టపూర్వకంగాను సిద్ధ మనస్సుతోనూ ఈ కార్యములు చేయాలి. దేవుని మందను విచారణ చేయుచు వాటిని కాయాలి. గొర్రెల కాపరి వలె క్రైస్తవ విశ్వాసులను శ్రద్ధతో కనిపెట్టి ఉండాలి. దుర్బోధల నుండి, సాతాను కుయుక్తుల నుండి విశ్వాసులు పడిపోకుండా జాగ్రత్తగా కాయవలసిన బాధ్యత క్రైస్తవ పెద్దలపై ఉన్నదని హెచ్చరించాడు. మందపై ప్రభువులుగా కాకుండా అన్ని విషయములలో మందకు మాదిరిగా ఉండాలి. అట్టి వారికి ప్రధాన కాపరి, అనగా యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. అట్టి మహిమ కిరీటము పొందులాగున మనకు అప్పగింపబడిన బాధ్యతలలో నమ్మకంగా పనిచేయవలెను. ప్రియులారా, 5 నుండి 11 వచనములలో పేతురు క్రైస్తవ విశ్వాసులను హెచ్చరిస్తూ వారు పెద్దలకు, అనగా నాయకులకు విధేయులై ఉండవలనని సూచిస్తున్నాడు. అనుదిన జీవితంలో క్రైస్తవ విశ్వాసి అనుసరించవలసిన విధులను తెలియపరిచాడు. దీన మనస్సు అను వస్త్రముతో అలంకరించుకోవాలి, అనగా వినయ స్వభావము కలిగి ఉండి ఇతరులను ఘనపరచవలనని సూచించాడు. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులను హెచ్చిస్తాడు. కనుక దీన మనస్సు కలిగి ఉండి దేవుని చేత హెచ్చింపబడాలి. తగిన కాలమందు దేవుడు హెచ్చించునట్లు ఆయన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి. దేవుడు మన ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడు గనక మన చింత యావత్తు ఆయన మీద వేయాలి, అనగా దేవుని పైన ఆధారపడాలి. మన భారమును ఆయన పైన మోపి దేవుని చిత్తమునకు లోబడాలి. నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండాలి. ఎందుకనగా అపవాది గర్జించు సింహం వలె మందలో గొర్రెలను మింగాలని కనిపెట్టుచున్నాడు. వాడికి లోబడక మెలకువ కలిగి ఉండాలి. విశ్వాసమందు స్థిరులై ఉండాలి. శ్రమలను చూచి విశ్వాసము కోల్పోరాదు. లోకములో సహోదరులకు ఇలాంటి శ్రమలే సంభవించుచున్నవని మరువరాదు. క్రీస్తు మిమ్ములను సంపూర్ణులుగా చేయును.
దేవుడు క్రీస్తునందు నిత్య మహిమ పొందుటకే మనలను పిలిచాడు. సర్వకృపానిధి అయిన దేవుడు కొంచెము కాలము శ్రమలు పొందిన అనంతరం మిమ్ములను పూర్ణులుగా చేయును. శ్రమలలో మనలను బలపరిచి స్థిరపరుస్తాడు. తద్వారా యుగయుగములకు దేవుని మహిమా ప్రభావములు కలుగును. పేతురు ఈ పత్రికను వ్రాసి, మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాను చేత పంపుచున్నానని తెలియచేశాడు. శీల అనే పేరుకు పూర్తి గ్రీకు పదమే సిల్వాను. బహుశా ఈ పత్రిక వ్రాయుటలోనూ దీనిని తీసుకొని వెళ్ళుటలోనూ సిల్వాను సహకరించాడు. ఇతను పౌలు పత్రికలలోని సిల్వాను మరియు అపోస్తలుల కార్యములోని శీల అను పదములు ఒక వ్యక్తినే సూచిస్తూ ఉన్నవి. ఆది క్రైస్తవ సంఘములో శీల ఒక స్తంభము లాంటి వాడు. యూదా బర్నబాలతో పౌలుతో కలిసి పనిచేశాడు. ఇతనిని గురించి అపోస్తలుల కార్యముల గ్రంథంలో ప్రస్తావించబడింది. బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు అను మాటలు సంశయాస్పదమైనవి. బబులోనుకు పేతురుకు సంబంధమేమిటి? ఆమెయు అనుటలో ఆ స్త్రీ ఎవరు అనే విషయాలకు సమాధానం లేదు. బహుశా బబులోనులో స్థాపించబడిన సంఘమును గురించి ప్రస్తావించి ఉండవచ్చు. సంఘము క్రీస్తు వధువు గనక ఆమెయు అని స్త్రీలింగంలో సంబోధించి ఉండవచ్చు. కొందరి అభిప్రాయమును బట్టి ఆమెయు అను పదము పేతురు భార్య అయి ఉండవచ్చునని కొందరు పండితులు చెబుతూ ఉంటారు. సువార్త పరిచర్యలో ఆమె పేతురును వెంబడించింది. ప్రియులరా, మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం. ప్రార్థన. జీవము గల మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు. ఈ మాటలు శ్రద్ధ కలిగి వింటున్న మా ప్రియ బిడ్డలను, వారి కుటుంబములను దీవించమని ప్రార్థిస్తున్నాను. చెప్పుకోలేని సమస్యలతో, బలహీనతలతో బాధపడుచున్న బిడ్డలకు విడుదల దయచేయండి. తీవ్ర అనారోగ్య సమస్యల చేత బాధపడుచున్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచమని, మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.